హలో ఫిట్నెస్ ఫ్రీక్స్, నమస్తే. నేను మీ ట్రాన్స్ఫార్మ్ విత్ మీ సాయి. ఇప్పుడే మనం జిమ్కి వచ్చేసాం అనమాట. జిమ్లో ఇప్పుడు మనం వార్మప్ స్టార్ట్ చేసినాం. హెడ్ రొటేషన్స్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కంప్లీట్ చేసుకొని, లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఒక వేరియేషన్ చేసుకొని, హ్యాండ్ రొటేషన్స్తో కూడా కంప్లీట్ చేసుకొని, హ్యాండ్ రొటేషన్ ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ రొటేషన్ కంప్లీట్ చేసుకొని, డిలైట్ రొటేషన్స్ కూడా ఒక 10 ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ కంప్లీట్ చేసుకొని, మనం ఫుల్ హ్యాండ్ రొటేషన్స్ లెఫ్ట్ బ్యాక్ టు రైట్, ఫ్రంట్ టు రైట్, రైట్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ రొటేషన్, తర్వాత లెగ్ క్రాస్ లెగ్ ఎక్స్టెన్షన్. ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మనం హ్యాండ్ టు టో టచ్ మొత్తం బెండ్, జంపింగ్ జాక్స్ ఒక 10 reps, తర్వాత హ్యాండ్ టు టచ్ కంప్లీట్ చేసుకొని మనం ఫైనల్గా కార్డియో స్టార్ట్ చేసినాం. కార్డియో ఒక సైక్లింగ్ క్రాస్ వాక్ ఒక 10 minutes చేసేసి మనం ఫైనల్ మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి. కార్డియోలో బేసిక్గా మనం హ్యాండ్స్ మూమెంట్ షో అయ్యాలి. రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ పెట్టుకొని వర్కౌట్ చేస్తే మన లోపల ఉన్న స్వెట్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు నెక్స్ట్ మనం వర్కౌట్ వచ్చేసి క్లేటోబెల్ యాక్చువల్గా హ్యాండ్ టోటల్ చేస్తే మనం షోల్డర్స్ అప్పర్ బాడీ అనేది బాగా వర్క్ అవుతుంది. అందుకని మనం క్లేటోబెల్ చేసిన ఒక 10 reps 5 kgs. తర్వాత వరల్డ్ లార్జెస్ట్ స్ట్రెచ్ ఫస్ట్ లెఫ్ట్, దాని తర్వాత రైట్ చేయాలి. వరల్డ్ లార్జెస్ట్ స్ట్రెచ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం ఫుల్ బాడీ ఇందులో యాక్టివ్ అవుతుంది. మన ఎవ్రీ మజిల్ ఇందులో మనకు లీన్ అవుతుంది, ప్రతి మజిల్ యూజ్ అవుతుంది. ఎవ్రీ లినిమెంట్తో స్టార్ట్ అయ్యి ఎండ్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం లెఫ్ట్ కంప్లీట్ చేసుకొని రైట్కి షిఫ్ట్ అయ్యి, రైట్ కొంచెం టఫ్ ఉంటుంది, లెఫ్ట్ కొద్ది, అందుకే కొంచెం తీసుకొని దాని తర్వాత మనం ఫినిష్ చేసేసుకుంటాం ఈజీగా. వరల్డ్ లార్జెస్ట్ స్ట్రెచ్ ఇది. ఒక 15 reps వేసుకొని ఒక 45 seconds మ్యాక్సిమం చేస్తే మన బాడీలో అంత మెటబాలిజం పర్ఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక కొద్దిసేపు ప్రోన్ స్విమ్మింగ్ అంటారు, అది ప్రోన్ స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే దీని ద్వారా యూజ్ ఏంటంటే వరల్డ్ లార్జెస్ట్ స్ట్రెచ్ కంప్లీట్ అయినాక మన ఎవ్రీ మజిల్ ఎక్కడన్నా లీన్ అయినప్పుడు మన వరల్డ్ లార్జెస్ట్ స్ట్రెచ్ కొంచెం బాడీ రిలాక్స్ అయ్యి హ్యాండ్ మాత్రమే వర్క్ అవుతుంది. లెగ్స్ కొంచెం అప్ పెట్టుకొని ప్రోన్ స్విమ్మింగ్ కంప్లీట్ చేయాలి. ప్రోన్ స్విమ్మింగ్లో టైప్స్ ఉంటాయి. ప్రోన్ స్విమ్మింగ్లో ఫస్ట్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ పైన కూర్చొని చేసేది ప్రోన్ స్విమ్మింగ్, మళ్ళీ ఫుల్ బాడీ పైన చేసే ప్రోన్ స్విమ్మింగ్, ఇంకా లెగ్స్ పైన వేసే ప్రోన్ స్విమ్మింగ్. 3 types ఉంటాయి. మనం ఇప్పుడు ఇంకా మన అప్పర్ బాడీ, ఇవాళ మన టోటల్ అప్పర్ బాడీ సెషన్ కాబట్టి మనం అప్పర్ బాడీ స్టార్ట్ చేసినాం. మనం ఫస్ట్ షోల్డర్ ప్రెస్ ఒక 10 reps కంప్లీట్ చేసాం. షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు మన హెవీ బాడీ మరి మన వెయిట్కి మరి హెవీ, ఇప్పుడు బిగినర్స్ ప్రో ఇట్లా కేటగరైజ్ చేసుకొని మనం ఎంత వెయిట్ మాత్రం మ్యాక్సిమం చేయగలుగుతామో అంతే వెయిట్ తీసుకోము. నేను 35 కొద్ది ఎక్కువ చేయలేను కాబట్టి 35 అయిపోయిన బార్బెల్ ఎక్స్టెన్షన్ ఒకటి కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు మనం డంబుల్ ఇప్పుడు ఇది బైసెప్కి యూజ్ అవుతుంది. బైసెప్కి ఇది మనం 10 kgsతోనే చేస్తున్నాం, ఎందుకంటే మోర్ దెన్ 10 kgs అయితే మనకు హెవీ వెయిట్ అనిపిస్తుంది. దాని తర్వాత మనం ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ఇప్పుడు మన షోల్డర్స్లో ఉండే మజిల్స్ మొత్తం హ్యాండ్లో ఉండే షోల్డర్స్ నుంచి హ్యాండ్కి వచ్చే ట్రైసెప్ మజిల్ మనకి ఈ వర్కౌట్ చేస్తే ఈజీగా ట్రైసెప్స్ అనేవి బిల్డ్ అవుతాయి ప్రాపర్గా. మినిమం ఒక 10 reps into 3 times చేస్తే ఈజీగా ట్రైసెప్స్ బిల్డ్ అయిపోతాయి. ట్రైసెప్స్ చేయడానికి మినిమం ఒక 10 to 15 kgs తీసుకోవాలి, అప్పుడైతేనే మన ప్రాపర్ ట్రైసెప్స్ ఫామ్ అవుతాయి. మరీ హెవీ వెయిట్స్ కాకుండా మరీ లైట్ వెయిట్ కాకుండా మీడియం వెయిట్, అంటే ఒక 10 to 15 మధ్యలో తీసుకుంటే మనకి ఓకే, వీఆర్ అంటే క్యాపబుల్, అంటే మనం లీనియన్స్ చేయడానికి అవైలబుల్ ఉండాలి. మరీ హెవీ వెయిట్ అయితే బ్యాకే పడిపోతుంది. దాని తర్వాత షోల్డర్ ప్రెస్, ఇది అప్వర్డ్ షోల్డర్ ప్రెస్, ఇది ఒక 10 reps ట్రై చేసినాం. ఇది ఎందుకంటే మన షోల్డర్ వీక్ కాకుండా షోల్డర్ స్ట్రాంగ్ కావాలి. మన బాడీలో మజిల్స్ అనేవి షోల్డర్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ట్రైసెప్స్, చెస్ట్ అంతా బిల్డ్ కావాలన్నప్పుడు ఫస్ట్ షోల్డర్ బిల్డ్ చేసుకోవాలి.
మనం వర్కౌట్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ వర్కౌట్స్ అనేది స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ కంప్లీట్ అయినాక చెస్ట్ కంప్లీట్ అయినాక మనం మళ్ళీ కార్డియో కోర్ చేసుకొని కార్డియో కోర్ తర్వాత మళ్ళీ లెగ్స్ చేసుకోవాలి. అట్లే ఇవాళ మనది ఓన్లీ అప్పర్ బాడీ సెషన్ ఉందన్నమాట. అందుకే ఇవాళ ఓన్లీ అప్పర్ బాడీ సెషన్ కంప్లీట్ చేసుకుంటున్నా. షోల్డర్ ప్రెస్ అయిపోయాక ఇప్పుడు మన ట్రైసెప్ ఎక్స్టెన్షన్ కేబుల్ ప్రెస్తోనే వేస్తున్నది. ఇది మనం చాలా రోజుల తర్వాత వేస్తున్నాం. ఫస్ట్ లైట్గా కొంచెం గ్లిచ్ అవుతుంది, హార్డ్ ఉంది కాబట్టి. దాని తర్వాత మెల్లగా ట్రై చేస్తున్నా కంప్లీట్ చేయడానికి. ఇది ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది కూడా ట్రైసెప్ గురించే, బాడీ బిల్డ్ అవుతుంది ట్రైసెప్లో. ఇదే మన ఫైనల్ వర్కౌట్ ఇవాళ. మనం వర్కౌట్ ఎండ్ చేసి ఇంకా లాస్ట్కి ఇంకా మనం కొంచెం ఎక్స్టెన్షన్స్ చేసుకొని లాస్ట్కి ఒక నీ పుషప్స్ ట్రై చేసిన. మనకు పర్ఫెక్ట్గా మనకు పుషప్స్ రావు యాక్చువల్గా. ఇప్పుడే మనం మ్యాక్సిమం ఒక 2-3 పుషప్స్ కొడితే ఒక 1-2 పుల్అప్సే, అంత కొద్దిగా ఎక్కువ రావు కాబట్టి పుల్అప్స్ నేర్చుకుంటున్నా ఫైనల్గా. డైలీ ఒక 5 minutes నేను పుషప్స్కి టైం ఇస్తాను. పుషప్స్ కంప్లీట్ అయినాక మన వర్కౌట్ అయిపోయింది. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.